ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున నా ప్రేమ వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినం నడవడం ఎంత భాగ్యం కదా. ఈ దినమందు మీ కొరకు ఒక వాక్యం, ఒక మాట. అపోస్తలులు 7వ అధ్యాయము 56వ వచనములో, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. ఎవరు ఈ మాట చెప్పేది? మనకందరికీ తెలుసు కదా, స్టెఫను. హతసాక్షి, రక్తసాక్షిగా ఆఖరి అంచులో రాళ్లతో కొట్టి చంపేటప్పుడు అతను చెప్పినటువంటి మాట, నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ మాటను అతను సాధారణంగా చెప్పలేదు. పరిశుద్ధాత్మ వశుడై, ఆత్మ నింపుదల కలిగిన వాడై చెప్తున్నాడు. ఈ దినమందు మీరు కొద్దిసేపు సమయం తీసుకొని ఉదయమే, లేదంటే ఎప్పుడెప్పుడు మీకు సమయం దొరుకుతుందో, మీలో దేవుడు కుమ్మరించినటువంటి ఆ అభిషేకముతో నింపబడి మీరు ప్రార్థించేటువంటి బిడ్డలుగా మారినట్లయితే మీకు పరలోకపు ప్రత్యక్షతను ప్రభు ఇస్తాడు. క్రైస్తవ జీవితము ప్రత్యక్షతలతో జీవించడం ఒక గొప్ప సంతోషం ప్రియులారా. కఠినమైనటువంటి పరిస్థితులు, ఆ చుట్టూ ఆవరించే మనుషులు చేతిలో భయంకరమైనటువంటి రాళ్ళు పట్టుకొని ఉన్నారు, పళ్ళు కొరుకుతున్నారు. అతనికి తెలుసు, ఇక కొద్దిసేపట్లో తన ప్రాణం పోబోతుంది. విశ్వాసపు జీవితం ప్రారంభించాడు. ఆ భోజనము వడ్డించేటువంటి ఆ యొక్క పరిచర్యలో ప్రారంభమైంది అతని జీవితం. కానీ ప్రియులారా, దేవుని కొరకు అత్యాసక్తి, వైరాగ్యము చూపించే వ్యక్తిగా మారాడు. ఎన్ని కష్టములు, ఎన్ని ఇరుకులు, ఎన్ని నిందలు. ఇప్పుడు హతసాక్షిగా, రక్తసాక్షిగా మారబోయే సమయం. ఆ సమయమున ఎలాగూ ఇతనికి పరలోకపు ప్రత్యక్షత వస్తుంది? వేరే ఏదో కాదు ప్రియులారా, తన చుట్టూ ఉన్న కష్టములను చూడకుండా ఆకాశము వైపు తేరిపారచూస్తున్నాడు. దానినే ఈ దినం మీకు చెప్తున్నాను. ఈ దినమందు ఏం చేయాలి? ఈ సమస్యను ఎలాగూ సముదాయించాలి? ఈ సవాళ్లను ఎలాగూ ఎదుర్కోవాలి అని అంగలార్చకండి. ఆకాశము వైపు చూడండి, పరలోకపు వైపు చూడండి. పరలోకములో నుంచి మీకు ప్రత్యక్షత వస్తుంది. ఆకాశము వైపు కన్నులెత్తి అభిషేకములో నింపబడండి. అది చాలు. ప్రభు యొక్క హస్తం మీతో ఉండేది చూడగలరు. సరేనా? కృంగిపోవద్దు. ఈ దినం ఒక విజయపు దినముగా, ఒక కృపాదినముగానే మీకు ఉంటుంది. కనుక ప్రభు సేవకుడనుగా నేను చెప్తున్నాను, కష్టముల మధ్యలో, దుఃఖముల మధ్యలో, ఇరుకు ఇబ్బందుల మధ్యలో మీరు వెళ్ళేటప్పుడు మిమ్మలను ఆదరించువాడు మీలో నివసించుచున్నాడు. ఆ అభిషేకంలో నింపబడండి. దినం ముగించేటప్పుడు విజయముతో మీరు ముగిస్తారు. ప్రార్థించుదామా? నాతో కలిసి, ప్రభువా, ఈ ఆత్మచేత పరలోకపు ప్రత్యక్షతలను, పరలోకపు కృపలను పొందుకోవడానికి నాకు సహాయం చేయమని అడుగుదాం. మంచి తండ్రి, ఈ సమయమందు మీ బిడ్డలతో కలిసి నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, సవాళ్ళు, కష్టములు, నిందలు, వేదనలు, అవమానములు, వీటన్నిటి మధ్యలో నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని చెప్పి మీ బిడ్డలు అభిషేకములో నింపబడి ప్రార్థించేటువంటి ఆత్మను మీ బిడ్డలలో కుమ్మరించండి. పరిశుద్ధాత్ముడే కుడి చేతిని పట్టుకొని ఈ దినమంతా నడిపించండి. కార్యములను సఫలము చేసే ప్రభువా, పరలోకపు ప్రత్యక్షతలతో మీ బిడ్డలను నింపండి. తద్వారా ఈ దినము జయపు దినముగా, విజయపు దినపుగా, సంతోషకరమైన దినముగా ఉండాలి. ప్రభు నామములో ప్రేమతో మీ బిడ్డలను, కుటుంబములను ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభుకి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.